శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఓ అద్భుతం జరిగింది. 3 దశాబ్దాలకు పైగా మూసేసిన శ్రీరాముడి ఆలయం తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయం హడ్బా కడల్ ప్రాంతంలో ఉంది. దీంతో కాశ్మీర్ లోయ చరిత్రలో ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. 1857లో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ప్రాంతంలోనే అత్యంత పురాతనమైంది. 1990 ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా కాశ్మీరీ హిందువుల సామూహిక వలసల కారణంగా అనేక ఆలయాలు మూతపడ్డాయి. అందులో ఈ ఆలయం కూడా ఉంది. ఆలయం పునఃప్రారంభం అవడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సాంప్రదాయంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఒక భారీ మహాయజ్ఞం కూడా చేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ ఆలయం తిరిగి తెరవడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 36 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశ్మీరీ హిందూ సమాజ సభ్యులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చారు. ఆలయం తిరిగి తెరుచుకోవడం ద్వారా కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వం తిరిగి ప్రారంభమైందని స్థానికులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేయనున్నారు. కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో అనేక మార్పులు సంభవించాయి.